జిల్లాల్లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఫలితాల మెరుగుదల కోసం 2026 నుండి 2027 విద్యా సంవత్సరానికి జిల్లా వార్షిక ప్రణాళిక వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ బేస్ లైన్ అసెస్మెంట్ ఫలితాల ఆధారంగా విద్యార్థుల అభ్యాసన స్థాయిని గుర్తించి డిసెంబర్ నాటికి వారి సామర్థ్యాలను మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులు కనీస అభ్యాసన సామర్థ్యాలు సాధించేలా ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అలాగే పాఠశాలలను నిబంధనల మేరకు క్రమం తప్పకుండా తనిఖీ చేయడంతో పాటు తల్లిదండ్రుల సమావేశాలు సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రాథమిక విద్యా అభివృద్ధికి ఎఫ్ఎల్ఎన్ అత్యంత కీలకమని పేర్కొన్న కలెక్టర్ విద్యార్థుల అభ్యాస పురోగతి పర్యవేక్షణ, ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధి, కృత్రిమ మేధ ఆధారిత అభ్యాసన విధానాలపై దృష్టి పెట్టాలని అన్నారు. వర్క్షాప్ లో జిల్లా స్థాయి లక్ష్యాలు, కార్యాచరణ ప్రణాళికలు, బాధ్యతలు ఖరారు చేసి ఎఫ్ఎల్ఎన్ లక్ష్యాల సాధనకు సంయుక్త కార్యాచరణ ప్రణాళికను ఆమోదించినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. ఫర్ దిస్ అకాడమిక్ ఇయర్ మనం ఇది ఒకటే యాక్షన్ ప్లాన్, అది కూడా మనకి స్టేట్ ఇచ్చిన డైరెక్షన్స్ పరంగా మనం సెట్ చేసాము కాబట్టి దీనికి మనం ఫాలో చేస్తాం. మళ్ళీ వేరే ఏం ఉండదు కాబట్టి సో విల్ బి ఫాలోయింగ్ దిస్. మీరు ఈ రోజు ఇచ్చిన సజెషన్స్ పరంగా కొద్దిగా గ్రేడ్ వైజ్ స్కూల్ కేటగిరీ వైజ్ వి విల్ మోడిఫై టు సమ్ ఎక్స్టెంట్. అది మోడిఫై చేసి అందరికి సర్క్యులేట్ చేస్తాం. సో దట్ వి విల్ టేక్ అప్. మనకి టీచర్స్ రికగ్నిషన్ గురించి కొంతమంది చెప్పారు, మనం ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు కూడా మనం ఎస్ఎస్సి పిల్లలకి ప్లస్ ఎస్ఎస్సి టీచర్స్ కి పిలిపిస్తున్నాము, వారికి ఫెలిసిటేషన్ ఈ రోజు చేస్తున్నాము. సో దీంతో పాటు మీరు చెప్పినట్టుగా ఏమైనా టీచర్స్ బాగానే చేస్తున్నారు, యాక్చువల్ గా మోటివేటెడ్ గా సెల్ఫ్ మోటివేట్ గా చేస్తున్నారు, మనం తరఫు నుంచి ఇచ్చిన ఏదైనా కాకుండా కూడా వాళ్ళ లెవెల్లో ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళకి ఫెలిసిటేట్ చేస్తాం. నేను కూడా డిఓ గారికి ఇంతకుముందు అదే చెప్పిన, బాగానే చేసిన వాళ్ళ టీచర్స్ కి we will facilitate, we will provide all kind of support from district administration. మీకు ఏదైనా ట్రైనింగ్ కావాలి, మీకు ఎక్స్పోజర్ విజిట్ కావాలి, యూ నీడ్ ఎనీ అదర్ సపోర్ట్, ఇంకా రిసోర్సెస్ ఏదైనా కావాలండి, సో అది మనం ప్రొవైడ్ చేస్తాం. మీరు ఏదైనా పాలసీ డిసిజన్ లో చేంజెస్ అడుగుతున్నారు, దాన్ని కూడా పర్సూ చేస్తాము. కానీ స్టేట్ నుంచి వచ్చింది, ఇప్పుడు చాలా మంది బేస్ లైన్ గురించి అడిగారు, సో అది మనం మా లెవెల్లో చేంజ్ చేయలేదు. వీ హ్యావ్ టు రిక్వెస్ట్ స్టేట్, వాళ్ళకి రిక్వెస్ట్ పంపిస్తాం. కానీ మన లెవెల్లో చేయాల్సిన ఖచ్చితంగా మీకు ఇస్తాం. రిసోర్సెస్ కానీ సపోర్ట్ కానీ, మీకు ఇంకా ట్రైనింగ్ ఏమైనా కావాలంటే, వర్క్ షాప్స్ కావాలంటే ఖచ్చితంగా చేస్తాం. ఫెలిసిటేషన్ ఆల్సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ అకాడమిక్ ఇయర్ మేము కండక్ట్ చేస్తాం బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్. దానికి కూడా we will do in a transparent manner. దాంట్లో అది ఫేవరెటిజం కాకుండా, బయాస్ కాకుండా లేకుండా we will do a comprehensive assessment and accordingly we will felicitate the teachers who are doing well.